తెలంగాణ సంస్కృతికి సంప్రదాయాలకు బతుకమ్మ ఉత్సవాలు ప్రతిబింబం. తెలంగాణ పల్లెల్లో పట్టణాల్లో కనిపించే బతుకమ్మ పాటలు అమెరికాలో మారుమోగాయి. అమెరికాలో నివసిస్తున్న ప్రవాస తెలంగాణ ప్రజలు ఐక్యంగా బతుకమ్మ దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత నినాదం ఎంత బలంగా ఉందో బతుకమ్మ పండుగ రూపంలో చాటి చెప్పే ప్రయత్నం చేశారు. వందలాది కుటుంబాలు అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న నాయకులను సన్మానించారు. తాము అమెరికాలో ఉంటున్న తెలంగాణ వైభవానికి ప్రతీకగా నిలిచే ఉత్సవాలను మర్చిపోలేదని చాటి చెబుతూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ ఆటలు పాటలతో డల్లాస్ ప్రాంతాన్ని మారుమోగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావడం చాలా అరుదు. అమెరికాలోని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం నాయకులందరినీ ఒకే వేదికపైకి తెచ్చారు. రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలంగాణ ఉద్యమం భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై చర్చించారు. తెలంగాణ ప్రాంతం నుంచి రిటైర్ అయినటువంటి చీఫ్ ఇంజనీర్లందరితో ఒక కమిటీ ఇష్టం. ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి తెలంగాణ ప్రాంతంలో అవి పూర్తి చేయడానికి ఎంత డబ్బు అవుతుంది, ఎంత కాలం పడుతుంది, దాన్ని రిసోర్సెస్ ఏ విధంగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. వెంకటరెడ్డి గారు రిటైర్ అయిన చీఫ్ ఇంజనీరు, తర్వాత పాండురంగారెడ్డి గారు, తర్వాత వెంకటరామారావు గారు, ఇలాంటి వాళ్ళందరితో ఒక 4-5 గంటలు ఇంటరాక్షన్ వాళ్ళతో కూర్చోబెట్టి చర్చించి దానికి ఒక నివేదిక తయారు చేస్తాం. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో వస్తే ఈ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయొచ్చు. అస్సలు పాలిటీషియన్స్ లేకుండా చేయాలనే ఆలోచన ఒకటి, మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే చేయాలనేది ఇంకొక రెండు కూడా సాధ్యం కాదు. అస్సలు లేకుండా ఉంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెడితే వాళ్ళు మూమెంట్ను ముందుకు పోయినారు. వాళ్ళ పొలిటికల్ ఆబ్జెక్టివ్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ మూమెంట్కి ఇవ్వాలి. కాబట్టి ఇండిపెండెంట్గా ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం యూ ఆల్సో నీడ్ దేర్ సపోర్ట్. ఆ సపోర్ట్ ఎంత వైడన్ కాగలిగితే నీ మూమెంట్కి అంత స్ట్రెంగ్త్ వస్తుంది, డెప్త్ వస్తుంది. అక్కడి నుంచే రేపటి తెలంగాణకు సంబంధించిన ఆబ్జెక్టివ్స్ని అక్కడనే మనం డిఫైన్ చేయాలి. వీలైనంత వరకు కూడా ఇప్పటి వరకు మనం నాన్ వైలెంట్ గానే మూవ్మెంట్ నడిపినాం. సో రేపు కూడా సత్యాగ్రహాలు అంటే నాన్ వైలెంట్ మూవ్మెంటే ఉంటుంది. అది ఏ రకంగా ఉండాలనే విషయంలో ప్రజలు బేసిక్ గా ఇప్పటి వరకు అనుకుంటున్నటువంటిది ఏంటంటే వీలైనంత వరకు లక్షలాది మంది ప్రజలను, కోట్లాది మంది ప్రజల్ని ఉద్యమంలో ఇన్వాల్వ్ చేయాలి. అది ఏ రకంగా ఉండాలి అనేటువంటిది మనం ఇంకా బాగా డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాం. బట్ ఒక రోజు ఒక రాజీవ్ రహదారి తీసుకొని ఒక రోజు దిగ్బంధనం అంటాం, ఒక రోజు NH7 అంటాం, ఒక రోజు NH9 అంటాం. అంటే లాక్స్ ఆఫ్ పీపుల్ ని ఇన్వాల్వ్ చేద్దాం. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంటే ట్యాక్సులు కట్టము, ఎలక్ట్రిసిటీ బిల్లులు కట్టము, మున్సిపల్ ట్యాక్సెస్ కట్టము, అట్లా ఏదైనా అలాంటి ప్రోగ్రామ్స్ చేసుకోవడం ద్వారా ప్రజల్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తే గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కానీ, గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ కానీ మన అవి ప్యారలైజ్ అయ్యేటువంటి పరిస్థితి రావాలి. వాటి మీద ఒత్తిడి అనేటువంటిది బాగా పెరిగినప్పుడే మూవ్మెంట్ ని మనం సస్టైన్ చేయగలుగుతాం. ఎక్కువ ప్రజాకవి అందశ్రీ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన పాడిన పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.